శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు, 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేసి 12వ స్త్రీ పర్వాలను కూడా 284 అధ్యాయాలు పూర్తి చేశాం. 285వ అధ్యాయంలో కూడా 8వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 9వ శ్లోకం నుండి మనం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవానుడు, ఈ గ్రంథం రాసిన వ్యాస భగవానుడిని ప్రార్థించుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముధీరయే. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీసమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. మహాభూతాని పంచైవ సర్వభూతేషు భూతకృత్ విషయాన్ కల్పయామాస యస్మిన్ యదనుపశ్యతి. పంచభూతాలను సృష్టించిన పరమాత్మ వాటిని ప్రాణుల్లో విభాగపూర్వకంగా నిలిపాడు. వాటిని వివరిస్తాను, విను. అంటే ధర్మరాజు ప్రశ్న ఏంటంటే, అధ్యాత్మతత్వం చెప్పు తాతయ్య అని అడిగాడు. అధ్యాత్మ అంటే అధి ఆత్మ. ఈ ఆత్మ కన్నా పెద్దది ఏమిటది? పరమాత్మ. పరమాత్మ తత్వమే చెప్పమని అడిగాడు అన్నమాట. దాని గురించి వివరిస్తున్నాడు. శబ్దస్త్రోత్రే తదా ఖాని త్రయమాకాశ్య యోనిజం రసః స్నేహశ్చ జిహ్వా చ అపామి తే గుణా స్మృత. శబ్దము, శ్రోత్రేంద్రియము, నవరంధ్రాలు, ఈ 3 పంచభూతాల్లో ఆకాశం ఒకటి కదా. పృథివీ, ఓపస్తు, తేజ, వాయు, ఆకాశం. పృథివీ అంటే భూమి, ఓపస్ అంటే నీళ్లు, తేజస్సు అంటే అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 పంచమహాభూతాలు. వాయువు గురించి చెప్తున్నాడు, జలం గురించి చెప్తున్నాడు. జలం ఇంకా రెండిటి గురించి ఈ శ్లోకంలో చెప్పారు. ఒకటేమో ఆకాశము, రెండోదేమో జలం. ఆకాశం ఏమిటయ్యా అంటే, ఆకాశం చేసే కార్యాలు శబ్దం. ఆకాశం నుంచే శబ్దం వస్తుంది. ఈ చెవు కూడా ఆకాశం నుంచే వస్తుంది మనిషికి. అర్థమైందా? శబ్దం వినేది చెవేగా. నవరంధ్రాలు, మనిషికి 9 రంధ్రాలు ఉంటాయి, తెలుసు కదా. 2 చెవులు, 2 ముక్కులు, 2 చెవులు, 2 కళ్ళు, నోరు, కింద ఉపస్థము, ఇవన్నీ 9 రంధ్రాలు ఉండే నవరంధ్ర పురం అంటారు దీన్ని. నవరంధ్ర పురం అంటారు దేహాన్ని. ఈ నవరంధ్రాలు కూడాను ఆకాశం యొక్క కార్యాలే. అలానే రసః స్నేహాశ్చ జిహ్వా చ అపామే తే గుణా స్మృత. రసము, స్నేహము, జిహ్వ, ఈ 3 జలం యొక్క కార్యాలు, నీటి యొక్క కార్యాలు. నాలుక
రసాన్ని స్వీకరించేది నాలుగు కదా. అది ఆ తర్వాత రూపం చక్షుర్ విపాకస్య త్రివిధం జ్యోతిరుచ్యతే. ఇక అగ్ని కార్యాలు ఏమిటాయా అంటే, ఈ కన్ను ఒక్కోసారి పురాణాల్లో వింటూ ఉంటాం, చూడటంతో తగలబడిపోయాడు అని. నిన్ననే వచ్చింది ఓ పురాణంలో బిడ్డడు పుట్టాడు, పులోమా అని ఒక ఆమెను ఒక రాక్షసుడు వివాహం చేసుకోవాలంటాడు. ఆ పులోమ తండ్రి ఇవ్వడు, అతనికి ఇవ్వడు. తర్వాత ఇంకోళ్ళతోటి వివాహం అవుతుంది. అయిన తర్వాత ఒక రోజున ఆమె భర్త లేని టైంలో వీడు వచ్చి ఆమెను ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోతే కడుపుతోటి ఉంది కదా, ఆ కుదుపుకి బిడ్డ పడిపోతాడు. ఆ బిడ్డ ఒక చూపు చూస్తాడంతే, వాడు భస్మైపోతాడు. అంత మహత్యం గలవాడు అన్నమాట. కాబట్టి అగ్ని ఎక్కడ ఉంటుందా అంటే కళ్ళల్లో ఉంటుందట. కళ్ళు ఏంటిరా నిప్పుల్లాగా ఉన్నాయంటూ ఉంటాం కదా, అవునా? చక్షుంద్రియం దేనికి గుర్తు? అగ్నికి. అలానే ఈ ముక్కు, ఇది భూమి గుణం, వాసన పిలుస్తుందిగా. భూమి నుంచే వచ్చేది వాసన. వాసన అనేది, గంధం అనేది భూమి గుణం అన్నమాట. ప్రాణ స్పర్శ చేష్టాచ వాయో రేతే గుణా స్మృత ఇది సర్వగుణారాజన్ వ్యాఖ్యాత పంచభౌతిక. ప్రాణము, స్పర్శ, చేష్ట ఇవి వాయువు యొక్క గుణాలు. ఆకాశం వేరు, వాయువు వేరు. పృథివీ, ఓపస్తు, తేజో, వాయువు, ఆకాశం. వాయువు వేరు, ఆకాశం వేరు. ఆకాశ గుణం శబ్దం అయితే, వాయువు గుణం ఏంటయ్యా అంటే స్పర్శ, ప్రాణం, స్పర్శ, చేష్ట ఇవి. ఇలా పంచభూతాలు గుణాలు చెప్పానయ్యా ధర్మరాజా నీకు. సత్వం రజస్తమః కాలః కర్మ బుద్ధిశ్చ భారత మనః షష్టాని చైతేషు ఈశ్వరః సమకల్పయత్. ఈశ్వరుడు ప్రాణుల శరీరాల్లో సత్వగుణము, రజోగుణము, తమోగుణము, కాలము, కర్మము, బుద్ధి, మనస్సుతో కూడిన పంచేంద్రియాలు, అంటే త్రిగుణాలు, పంచేంద్రియాలు, వీటిని ప్రాణుల యొక్క శరీరాల్లో కల్పించాడు దేవుడు. యదూర్ధ్వం పాదతలయో అవాంగ్మూర్ధస్య పశ్యసి ఏతస్మిన్నేవ కస్య కృత్సేయం వర్తతే బుద్ధిరంతరే. ఇక బుద్ధి అనేది ఉన్నదే, అది అరికాళ్ళ నుండి శిరస్సు దాకా, శిరస్సు నుండి శరీరం అంతటా వ్యాపించి ఉంటుంది బుద్ధి. ఇంద్రియాని, బుద్ధి మనం ఇక్కడ ఉంటుంది అనుకుంటున్నాం. ఏం చెప్తున్నారు ఇక్కడ? అరికాల నుంచి ఇక్కడ దాకా ఉంటుంది బుద్ధి. ఇంద్రియాని పరే పంచ షష్టంతు మన ఉచ్యతే సప్తమీం బుద్ధిమే బాహు క్షేత్రజ్ఞ పునరస్తమ. ప్రాణి శరీరంలో ఉండేవి జ్ఞానేంద్రియాలు 5 లోపల ఉండేవి. 6వది మనస్సు, 7వది బుద్ధి, 8వ వాడు క్షేత్రజ్ఞుడు. ఇంద్రియాణి చ కర్తాచ విచేతం యాని భాగశః తమః సత్వం రజస్తైవాతేపి భావ తదాశ్రయ. పంచ జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? చర్మం కూడా కదా. ఈ పంచేంద్రియాలకి, వీటన్నిటికీ అవి చేసే కార్యాలు విడివిడిగా ఉంటాయి. అలాగే సాత్విక, రాజస, తామస భావాలు
జీవాత్మని ఆశ్రయించి ఉంటాయి. చక్షురాలోచనాయైవ సంశయం కురుతే మనః బుద్ధిరజ్జవసానాయ సాక్షి క్షేత్రజ్ఞ ఉచ్యతే. తమః సత్వం రజశ్చేతి కాలః కర్మ చ భారత గుణయజ్ఞే వీయతే బుద్ధి బుద్ధిరేవేంద్రియాణి చ మనః షష్టాని సర్వాణి బుద్ధ్యభావే కుతో గుణా. కన్నేమో చూడటానికి, మనస్సేమో సంశయించడానికి, బుద్ధి ఏమో నిశ్చయించడానికి. మనస్సు ఎప్పుడు ఇది రైటా కాదా సంశయంలో ఉంటుంది. నిశ్చయించేదేది బుద్ధి. బుద్ధి నిశ్చయించడానికి ఈ క్షేత్రజ్ఞుడు ఉన్నాడే జీవాత్మ, వీడు కేవలం సాక్షి మాత్రమే. అందుకోసమే వీడికి ఏమీ అంటదు, సాక్షే. సాక్షికి ఏముంటుంది? బయట ఏవో జరుగుతుంటాయి వ్యవహారాలు, సాక్షిగా చూస్తుంటాడు. వాడికేం పాపుణ్యాలు అంటావుగా కదా. సత్వం, రజస్సు, తమస్సు, కాలము, కర్మ, ఈ 5 గుణాలతో బుద్ధి మనసును, ఇంద్రియాల్ని నడిపిస్తూ ఉంటుంది. బుద్ధి లేకపోతే గుణాలు ఉండవు, ఇంద్రియ కార్యాలు కూడా లేవు. వాడు బుద్ధి లేనివాడా అంటే ఏమి లేనట్టే వాడికి లెక్క. ఏన పశ్యతి చక్షుషు శృణ్వతి శ్రోత్రముచ్యతే జిఘ్రతి భౌతిగ్రాణం రసతి రసనారసాన్ స్పర్శనం స్పర్శతి స్పర్శాన్ బుద్ధిర్విక్రియతే అసకృత్ యథా ప్రార్థయతే కించిత్ తదా భవతి సా మనః. చూసేది చక్షు, వినేది స్తోత్రం, వాసన చూసేది ముక్కు, రుచి చూసేది జిహ్వ, స్పృశించేది చర్మం, తాకేది చర్మం. ఇలా బుద్ధి మాటి మాటికి మారుతూ ఉంటుంది. ఆ బుద్ధి దేన్నైనా కోరితే అది మనస్సు అవుతుంది. అధిష్టానాన్ని బుద్ధ్యాహి పృథగేతాని పంచధా ఇంద్రియానీతి తాన్యాహు తేషు దుష్టేషు దుష్యతి. బుద్ధి చేత విడివిడిగా ఉండే ఈ 5 అధిష్టానాలని ఇంద్రియాలు అంటారు. ఇంద్రియాలు చెడితే బుద్ధి కూడా చెడిపోతుంది. రేపు మనం 22వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు.